ఏపీలో ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్గా జరిగాయి. గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చివరి వరకు పోరాడాయి. డూ ఆర్ డైగా సాగిన ఎన్నికల్లో గెలుపు ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఏపీలో ఎవరిది అధికారం అన్నది ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చలేకపోయాయి. మళ్లీ వచ్చేది జగన, బాబా అన్న దానిపై బెట్టింగ్స్ కూడా భారీగానే సాగుతున్నాయి. రేపటి కౌంటింగ్తో ఏపీ కింగ్ ఎవరన్నది తేలిపోనుంది. మరిన్ని డీటెయిల్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్యామ్ లైవ్లో అందిస్తారు. శ్యామ్, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు సిచ్యువేషన్ ఏంటి? అనిల్, మీరు చెప్పినట్లుగా ఏపీలో ఇప్పుడు హై వోల్టేజ్ టెన్షన్ వాతావరణం ఉందనే మనం చెప్పుకోవాలి. ప్రధాన కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఏపీలో జరిగిన విధంగా ఎన్నికలు పోలింగు ఎక్కడా జరగలేదు అనేది ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వాళ్ళు ఎవరు కూడా పూర్తిగా ఒక సైడ్ తీసుకోలేని పరిస్థితి. రెండుగా డివైడ్ అయిపోయినాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా. ఎగ్జిట్ పోల్స్ కొంతమంది కూటమికి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్తుంటే మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ గతంలో కన్నా ఎక్కువగా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని చెప్తుంది. ప్రజలు ఇప్పటికీ కూడా అక్కడ చాలా గుంభనంగా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఎవరికి ఓటేసామనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితుంది. అయితే ఈ ఎన్నికలు చాలా క్లియర్ కట్ మెజారిటీ అయితే అటో ఇటో రెండు వైపులా అయితే వైఎస్ఆర్సీపీకో తెలుగుదేశం పార్టీ కూటమికో రాబోతున్నాయి అనేది ఓటింగ్ శాతాన్ని బట్టి క్లియర్ కట్గా కనబడుతుంది. గతంలో 78% పోలింగ్ నమోదైంది ఏపీలో. అటువంటి 78% నమోదైనప్పుడే చాలా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది, భారీ ఎత్తున ఓట్లు నమోదైనాయి. కాబట్టి క్లీన్ స్వీప్ ఎవరికొకరు రాబోతుందని అన్నారు. అదేవిధంగా వైసీపీకి క్లీన్ స్వీప్ వచ్చింది. ఈసారి ఆ 78% మించి 81%కి మించి ఓటింగ్ నమోదైంది. అది కాకుండా మహిళలు భారీ ఎత్తున తరలి వెళ్ళి ఓటింగ్ వేశారు. మహిళలు గతంలో పోల్చుకుంటే మహిళలు 33 లక్షల మంది 2019లో అదనంగా వచ్చి ఓటు వేస్తే ఇప్పుడు ఆ 33 లక్షలకి మందికి అదనంగా ఇంకో 12 లక్షల మంది యాడ్ అయ్యారు. సో ఈ మహిళలందరూ కూడా ఓటు ఎవరికి వేశారు అన్న దాని మీద భిన్న వాదనలు ఉన్నాయి. కూటమి ఏం చెప్తుందనంటే, మేము కొత్తగా చెప్పిన మా హామీ ఉచిత బస్సు ప్రయాణం ఏదవుతుందో అదొకటి, తర్వాత మద్యం అనే దాని మీద మహిళలు వ్యక్తిపం చెందున్నారు. వాళ్ళల్లో అందరూ కూడా మద్యానికి బానిస అయిపోయి క్వాలిటీ మద్యం లేకపోవడం వల్ల వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు వాళ్ళ ఇళ్లలో మగవాళ్ళకంతా రావడంతో మా మద్యం అనేది ఒకటి. ఈ అంశాలతో కూటమి మహిళలంతా మా వైపు వచ్చారని కూటమి చెప్తుంటే, ఏవైతే సంక్షేమ పథకాలు వైసీపీ ప్రవేశపెట్టిందో ఆ పథకాల వల్లనే ఖచ్చితంగా మహిళలంతా కూడా అదనంగా వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా కూడా మాకే పడింది. మహిళా ఓట్ బ్యాంక్ మొత్తం కూడా మాకే రాబోతుంది. ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ కూడా తీసుకున్న లబ్ధి వాళ్ళు రుణం తీర్చుకోబోతున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా అంటుంది. అయితే ఈ ఎన్నికల్లో మనం రీజన్ వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్ర కానీ, అదేవిధంగా గోదావరి జిల్లాలు కానీ, ఆంధ్ర ప్రాంతం కానీ, రాయలసీమ కానీ చూసుకుంటే, ఇప్పుడు ఉత్తరాంధ్ర చూసుకుంటే పర్టికులర్గా ఒక ప్యాటర్న్లో ఓటింగ్ జరిగింది అనేది విశ్లేషకులు అంతా చెప్తున్నారు. 34 నియోజకవర్గాలు ఉత్తరాంధ్రలో ఉంటే 34 నియోజకవర్గాల్లో ప్రధానంగా విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాలు, విజయనగరం, వీటంతా కూడా రాజధాని చుట్టూతూ అక్కడ ఓటింగ్ జరిగింది. రాజధాని వీలున్నంత మటుకు అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు, మాకు ఇక్కడ రాజధాని వద్దు అనే యాంగిల్లో వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారని కూటమి చెప్తుంది. అదేవిధంగా రాజధాని అక్కడ వస్తే మాకు డెవలప్ అవుతుంది అనేది శ్రీకాకుళం ప్రజలు, విజయనగరం ప్రజలు వాళ్ళు ఎక్కువగా కోరుకున్నారు. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా రాజధాని అంశం మీదే ఓటింగ్ జరుగుతుంది. ఈ రాజధాని అంశం మాకు అనుకూలం కాకపోతుందని వైసీపీ చెప్తుంది. ఏదైనప్పటికీ కూడా అక్కడున్న 34 కూడా ఈ రెండిట్లో ఏటో ఒకవైపు ఖచ్చితంగా పడే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు గోదావరి జిల్లాలు చూసుకుంటే, గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా మొదటి నుంచి చెప్పుకున్నది, గోదావరి జిల్లాల్లో ఎవరు ఎక్కువగా సీట్లు గెలిస్తే అధికారం వాళ్ళకే వస్తుంది, ప్రభుత్వం వాళ్ళే ఏర్పాటు చేస్తారని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. కాపు ఓట్ బ్యాంకు ఎటు పడితే, పోలరైజ్ అవ్వకుండా, డివైడ్ అవ్వకుండా పడితే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చెప్తున్న ప్రధానంగా కూటమికి కాపు ఓట్ బ్యాంక్ పడుతుంది. కాపులందరూ కూడా కూటమికి వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేజర్ రోల్ ప్లే చేశారు అనేది కూటమి చెప్తున్న వాదన. వైసీపీ చెప్తుంది ఏంటంటే, అక్కడ కాపులో కూడా ముద్రగడ పద్మనాభం లాంటి కాపు లీడర్లంతా తమ వైపు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాపు ఓట్ బ్యాంక్ చీలింది. మెజారిటీ స్థానాలు అక్కడున్న మా సంక్షేమ పథకాలన్నీ వలన కూడా మాకు రాబోతున్నాయని వైసీపీ చెప్తుంది. సో గోదావరి జిల్లాల్లో డివైడ్ అవ్వకుండా ఎవరైతే ఎక్కువ స్థానాలు, ఈ 34 స్థానాల్లో గోదావరి జిల్లాలో వస్తుందో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకుంటే, ఇక ఆంధ్రాలో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ 4 జిల్లాల్లో
మొత్తం కలిపి 55 స్థానాలు ఉన్నాయి. ఈ 55 స్థానాలకి ఎవరు మెజార్టీగా వస్తుంది? రాజధాని అంశం అక్కడ మెయిన్ రోల్ ప్లే చేయబోతుంది. రాజధాని అమరావతి నుంచి లేకపోవడం వలన కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళు వ్యతిరేకంగా వైసీపీ ఓటేశారు అన్నది అందరూ చెప్తుంది. అయితే అక్కడ వైసీపీ చెప్తున్న వాదన భిన్నంగా ఉంది. రాజధాని అంశం అనేది మొదట్లో అది వాస్తవమే, కానీ పోను అక్కడ ఉన్న ప్రజలకు అర్థమైంది రాజధాని ఇక్కడ కాకుండా మేము అనుకున్నట్టుగా 3 ప్రాంతాల్లో ఉండటమే కరెక్ట్ అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. కొంత ఓట్ బ్యాంక్ మాకు అక్కడ తగ్గినప్పటికీ కూడా మేము స్థానాలు అక్కడ మంచిగానే వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. కూటమి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం స్వీప్ అవుతే మాకు మొత్తం వచ్చేస్తాయని అంటున్నారు. అదే నెల్లూరు ప్రకాశం వచ్చేసరికి అక్కడ వైసీపీ నుంచి కొంత వలసలు జరిగాయి, బయటికి వెళ్ళిపోయారు ప్రధాన నాయకులంతా కూడా. అది మాకు అనుకూలం అవుతుందని కూటమి చెప్తుంటే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా పార్టీకి వాళ్ళు లాయల్గా లేకపోవడం వల్ల బయటికి వెళ్ళిపోవడంతో ప్రజలు అభిమానులు వైసీపీ అభిమానులు మాకు ఓటైపోతున్నారని అక్కడ ఆ వాదన ఉంది. ఈ అంశాలు ప్రధానంగా ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా దీంట్లో మేజర్గా ఈ ఏపీ ఎన్నికలు ప్రభావితం చేసే అంశాలుగా చెప్పుకోవాలనుకుంటే మహిళా ఓటర్లకు అంశమైతే పవన్ కళ్యాణ్ రెండో అంశం. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదు, ఎవరు కూడా డివైడ్ అవ్వకూడదు, ఆ ఓటని తను మెయిన్గా కంకణం కట్టుకుని అందరినీ కూడా అటు భారతీయ జనతా పార్టీని టీడీపీని ఒక తాటి మీద తీసుకొచ్చి కూటమిని ఏర్పాటు చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో ఈ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మేజర్గా ఈ ఎన్నికల్లో ప్లే చేయబోతుంది అనేది అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కనుక ఇన్ఫ్లుయెన్స్ మేజర్గా చేయగలిగితే మెజార్టీ స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నాయి. లేదు సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తున్నట్టుగా చేస్తే వైసీపీకి వచ్చేట్టున్నాయి. అయితే ఏదైతే గాను మొత్తానికి ఈ వైసీపీ ఎన్నికలుగా దేశవ్యాప్తంగా జరిగింది చూసుకుంటే పోలింగ్ అయిన తర్వాత పల్నాడులో జరిగిన హింస చూసుకున్నా, లేదంటే మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు ఇవన్నీ చూసుకున్నా, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి అక్కడ ఒక కమిటీని వేసి దాని అంతా చేసి చూస్తున్నప్పటికీ వచ్చి చూస్తుంటే పూర్తి స్థాయిలో ఈసారి ఎన్నికలు చాలా హై వోల్టేజ్తో జరిగాయి. ఈ రిజల్ట్ అనేది క్లియర్ కట్గా ఎటో ఒక సైడ్ రాబోతుంది అనేది చెప్తున్నాం అని అందరూ కూడా చూస్తున్నారు. అయితే రేపు 11 గంటలకల్లా వచ్చే ట్రెండ్స్ని బట్టి క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అది కూటమికి గెలవబోతుందా, వైసీపీ మళ్ళీ రెండోసారి అధికారంలో రాబోతుందా అనేది తెలియబోతుంది.